అడిలైడ్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో అయితే రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో ఓడిన మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాల్సింది. ఓడితే మాత్రం సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి తప్పక నెగ్గాల్సిన సిచ్యువేషన్ మన టీమిండియాకు ఉంది. కాగా ఈ అడిలైడ్ పిచ్ అనేది బ్యాటింగ్కి అనుకూలంగా ఉండనుంది. మరోసారి తొలి వన్డేలో ఆడిన టీంతోనే మన భారత జట్టు బరిలో దిగబోతుంది. దీంతో స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక అడిలైడ్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు ఇప్పటిదాకా 6 వన్డే మ్యాచ్లు అయితే ఆడాయి. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 4 వన్డే మ్యాచ్లు గెలుపొందితే భారత జట్టు 2 మ్యాచ్లలో అయితే గెలిచింది. చివరిసారిగా ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య 2019లో ఈ మైదానంలో మ్యాచ్ జరిగితే అందులో భారత జట్టు మన టీమిండియా 299 రన్స్ని చేజ్ చేసి మెమరబుల్ విక్టరీ కొట్టింది. ఈ అడిలైడ్ అనేది మన కింగ్ కోహ్లీకి ఫేవరెట్ గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 వన్డే మ్యాచ్లు ఆడిన మన కోహ్లీ 2 సెంచరీలతో దుమ్ము లేపాడు. తాజాగా కోహ్లీ మళ్ళీ ఈ అడిలైడ్ ద్వారానే తానేంటో చెప్పాల్సిన టైం వచ్చింది. అదేవిధంగా రోహిత్ నుంచి కూడా భారీ నాక్నైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తంగా రెండో వన్డేకు సంబంధించిన టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ అనేది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు ప్లేయింగ్ 11లో ఉండబోతున్నారు. ఫ్రెండ్స్, మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.